Hello everyone, welcome to Sarkar Naukri. Guys, APPSC Group 2 Science and Technology Mission Adhikari Test Series లో భాగంగా ఇవాళ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇది 10th టెస్ట్ సిరీస్ లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? It is the second largest stretch of mangrove forest in India. Of course, it is correct. సో కోరింగా మ్యాంగ్రూవ్స్ అనేవి ఇండియాలో ఉండేటువంటి సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఏది? సుందర్బన్స్. వెస్ట్ బెంగాల్లో ఉండే సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ లార్జెస్ట్ థింగ్. సెకండ్ లార్జెస్ట్ వచ్చి ఏపీలో ఉండేటువంటి కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గా కన్సిడర్ చేస్తాం. అఫ్ కోర్స్ కరెక్ట్ స్టేట్మెంట్. లొకేటెడ్ ఇన్ ద గోదావరి డెల్టా. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గోదావరి డెల్టాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈస్టర్న్ ఘాట్స్ తో కంటిన్యూషన్ లో ఉంటుంది ఇది. The sanctuary is critically important for the conservation of the fishing cat. Yes. So కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ లో ఫిషింగ్ క్యాట్ అనేది బాగా ఫేమస్ అండి. ఈ ఫిషింగ్ క్యాట్ ని కన్జర్వ్ చేయడానికి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మ్యాంగ్రూవ్స్ కూడా IUCN రెడ్ డేటా లిస్ట్ లో యాడ్ చేసింది. మ్యాంగ్రూవ్స్ అనేవి బ్లూ కార్బన్ సెక్వెస్ట్రేషన్ లో చాలా ఇంపార్టెంట్. కోస్టల్ ఏరియాస్ లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని మనం కన్జర్వ్ చేసుకోవడం వల్ల సైక్లోన్స్ యొక్క ఎఫెక్ట్, సాయిల్ ఎరోషన్, ఫ్లడ్స్ ఎఫెక్ట్ అన్ని కూడా కంట్రోల్ అవుతాయి. ఓకేనా? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. సో ఈ క్వశ్చన్ కి 1, 2, 3 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ such videos, please do subscribe the channel. Thanks a lot. Happy learning.